హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2050 మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బైరామల్గూడ జంక్షన్లో నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభించారు. మూసీ రివర్ను 1,000 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు విస్తరణను కొందరు అడ్డుపడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ జంక్షన్ లో 148 కోట్ల రూపాయలతో నిర్మించిన లెవెల్ 2 ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు. మూసీ రివర్ ఫ్రంట్ ను 55,000 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరుతో ముందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాదు నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాదు నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్ఎండిఏ పరిధిలోకి తెస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఉన్న ప్రాంతాన్ని సబర్బన్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఇక మెట్రోను ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, గచ్చిబౌలి రాయదుర్గం నుంచి అమెరికా కౌన్సిల్ వరకు విస్తరిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాజేంద్ర నగర్ హైకోర్టు వరకు మెట్రోను తీసుకెళ్తామన్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 194 కోట్లతోని బైరామల్గూడ లెవెల్ 2 ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇదే కాదు, ఈ రోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా, రోడ్ల విస్తరణే కాకుండా, హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు, గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యంగా ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్ గుట్ట, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. హైదరాబాద్ సిటీని 4 వైపులా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సిటీని అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్టు కట్టిందే కాంగ్రెస్ అన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో సిటీలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా పనిచేస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకు ఏ విధంగా ఫ్లైఓవర్ చేయాలి, ట్రాఫిక్ కి సంబంధించిన సౌలభ్యం కల్పించాలి అనే ఆలోచనతోనే వారి దీర్ఘకాలిక ప్రణాళిక 2050 సంవత్సరం వరకు తీసుకున్న ఆలోచన చేస్తా ఉన్న మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈరోజు ఫ్లైఓవర్లు కానీ, నిన్నగాక మొన్న ఉత్తర వైపు ఎలివేటెడ్ కారిడార్ ని అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదని ఈ ఫ్లైఓవర్ తో పాటు రాబోయే కాలంలో నగరం 4 వైపులా కూడా అభివృద్ధి చెందాలి. ఫ్లైఓవర్ ప్రారంభంతో బైరామల్గూడ జంక్షన్ సిగ్నల్ ఫ్రీగా మారింది. శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపు నుంచి నాగార్జున సాగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి. కూడలిలో ఈ వంతెన వయాఖరంలో విడిపోతుంది. ఎడమవైపు వెళ్తే చింతలకుంట చెక్పోస్ట్ రోడ్డుకు, కుడివైపు వెళ్తే బిఎన్ రెడ్డి నగర్ రోడ్డుకు కలుస్తాయి. ఇదే కూడలిలో ప్రస్తుతం 2 లూపులు నిర్మాణంలో ఉండగా పై వంతెన ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చింది.